నేను భావిస్తుంది అలాంటి వ్యక్తి. అంటే ఇప్పుడు జగదీప్ ధన్కర్ ఆ విధంగా లేదా, మెచ్యూరిటీ లేదా? ఇచ్చింది చెప్పింది ఏంటంటే కొంచెం ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేశారు కదా. ఇండిపెండెంట్ మరి ఇండిపెండెంట్ గా ఉండడం తప్ప, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సిందేనా ప్రభుత్వం? మీరు నన్ను పిలిచారు చాలా మర్యాద పూర్వకంగా, మీ ఛానల్ మీద పిలిచారు. ఇప్పుడు నన్ను తిరుత మొదలు పెట్టమంటారా? ప్యానల్ డిస్కషన్ వేరు. మీరు చెప్పారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి, ఇప్పుడు ఉపరాష్ట్రపతి అన్నప్పుడు రాజ్యసభలో అందరికి అవకాశం ఇవ్వాలి కదా, ఇవ్వద్దా ప్రభుత్వం అని చెప్పి కాదు. వాళ్ళు కేర్ఫుల్ గా మాట్లాడకూడదు, కనపడకూడదు, అక్కడ ఉండాలి. అది పదవి. తర్వాత ఒకటి భరత్ గారు చాలా నేను విచారపడేది ఏంటంటే 14వ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటున్నా ఆయన, నేను గూగుల్ చూసి చెప్పట్లేదు, జ్ఞాపకంతో చెప్తున్నా. ఏ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయలేదు పాపం, ఈయన ఒక్కడికే దక్కి. ముగ్గురు చేశారు కానీ వాళ్ళు రాష్ట్రపతి పదవికో ఇంకో దేనికో పోటీ చేసేందుకు రిజైన్ చేశారు. వెళ్ళిపోయారు, గెలిచారు. వెంకటరామన్ గెలిచాడు, శంకర్ దయాశ్రమ గెలిచి వెళ్ళిపోయాడు. ఈయన ఒక్కడే, ఈయన కూడా తొందర పడిపోయాడు ఆ మాటలు విని. ఈయనంతటి ఈయన రిజైన్ చేశాడంటారా ఆవేశంతో, లేకపోతే వాళ్ళు రిజైన్ చేయమని చెప్పారంటారా? రీసెర్చ్ బట్టి ఆ మాటలు నువ్వెంత అని వచ్చేసి ఇద్దరు పెద్ద మనిషి మధ్యవర్తిగా డిసిప్లిన్ చేద్దామని ప్రిన్సిపల్ మొదలుకు వస్తే ప్రిన్సిపల్ మీదే పడిపోతాడు స్టూడెంట్. అంతే కదా. ఆ డిసిప్లిన్ చేసేవాడు ఇంకోటి ఎవడో ఉండాలి మధ్యలో, ప్రిన్సిపల్ చేయకూడదు. సో ఇది నేను అనుకుంటున్నా, ఆయన చేసింది మంచి పని నేను అంటలేదు, కానీ ఆయన ఈ రకంగా తీసేయటం ఛాలెంజ్ చేయకూడదు, తప్పదు. ఆయనకు రూమ్ ఇవ్వాలి, వెనక్కి వెళ్ళిపోవటానికి స్థలం ఇవ్వాలి, రూమ్ ఇవ్వాలి. ఇలా చేస్తే ఎలాగా? బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆయన